హలో అండి. ఇప్పుడే నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇంకా నైవేద్యాలు అయితే స్టార్ట్ చేద్దాము. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టు వరలక్ష్మి వ్రతం అనమాట. ముందుగా నేనైతే స్టవ్‌ని మొత్తం నీట్‌గా క్లీన్ చేసుకొని ఫస్ట్ స్టవ్‌కి అయితే పూజ చేస్తున్నాను అనమాట. సో మనకి స్టవ్ కానీ మనం దంచుకునే రోల్ కానీ ఇవన్నీ మనకు లక్ష్మితో సమానం కాబట్టి ప్రతి వరలక్ష్మి పూజ స్టార్ట్ చేసేటప్పుడు నేనైతే ఇలా స్టవ్‌కి కొంచెం పసుపు కుంకుమ పూలు పెట్టి అయితే నేను స్టార్ట్ చేస్తాను. ప్రసాదం ఇంకా పంచామృతం కోసం అయితే నేను పాలు పొంగిస్తున్నాను అనమాట. నాకు ప్రతి ఫెస్టివల్‌కి ఇలా పాలు పొంగడం చూడడం అయితే నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఇంటి ముందర అయితే నేను ఇలా ముగ్గులు వేసుకున్నాను అనమాట. సో నేనైతే డైలీ వేయను. ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు అలా కొంచెం స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు అయితే తులసి మొక్కకి కొంచెం పూజ చేసి ఇలా ముగ్గులు అయితే వేసి ఫ్లవర్స్ పెడతాను అనమాట. సో నాకైతే మెయిన్ డోర్ ముందర ఇలా కృష్ణుడిని ఇలా ప్లాంట్స్తో పెట్టుకున్నాను. సో వాటికి కూడా ఫ్లవర్స్ పెట్టేశాను. ఇంకా నైవేద్యాలు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకైతే నేను రెడీ అయిపోవడానికి వచ్చేసాను అనమాట. ఇవాళ నేను పెట్టుకున్న కమ్మల్లో కూడా లక్ష్మి ఉందనమాట. అదే చూపిస్తున్నాను. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేనైతే ఈ వీక్ వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను అనమాట. సో మా సొంత ఇంటికి వచ్చాక ఇది మా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం. ఎలా ఉందో చూసేయండి. ఓం చంద్ర రూపాయే నమః, ఓం ఇందిరాయే నమః, ఓం ఇందు శీతలాయే నమః, ఆహ్లాదజనన్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం శివాయై నమః, ఓం శివకర్త్యై నమః, ఓం సత్యై నమః, ఓం విమలాయై నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం తుష్టయై నమః, ఓం దారిద్ర్యనాశిన్యై నమః, ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః, ఓం శాంతాయై నమః, ఓం శుక్లమాల్యాంబరాయై నమః, ఓం శ్రియై నమః, ఓం భాస్కర్త్యై నమః, ఓం బిల్వనిలయాయై నమః, ఓం వరారోహాయై నమః, ఓం యశస్విన్యై నమః, ఓం వసుంధరాయై నమః, ఓం ఉదారాంగాయై నమః, ఓం హ్రీన్యై నమః, ఓం హేమమాలిన్యై నమః, ఓం ధనధాన్యకర్త్యై నమః, ఓం సిద్ధయై నమః, ఓం సదా సౌమ్యాయై నమః, ఓం శుభప్రదాయై నమః, ఓం ఋతవేష్మకతాయై నమః, ఓం నందాయై నమః, ఓం వరలక్ష్మై నమః, ఓం వసుప్రదాయై నమః, ఓం శుభాయై నమః, ఓం హిరణ్యప్రాకారాయై నమః, ఓం సముద్రతనయాయై నమః, ఓం జయాయై నమః, ఓం మంగళాయై దేవ్యై నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః, ఓం విష్ణుపత్నై నమః, ఓం ప్రసన్నాక్షై నమః. లక్ష్మీ అష్టోత్తరం చదవడం అయిపోయాక నేనైతే ఇంకా టెంకాయ కొడుతున్నాను అనమాట. సో నాకు టెంకాయ కొట్టడం అయితే పెద్ద టాస్కే. నరేష్కి ఎన్నిసార్లు చెప్పినా నన్నే కొట్టమంటాడు అనమాట. సో అది ఎన్నోసార్లు కొడితే కానీ ఈసారి టెంకాయ పగలలేదు. వరలక్ష్మి వ్రతంకి మా హస్బెండ్ ఫేవరెట్ పార్ట్ ఏంటంటే ఇలా ఆశీర్వదించడం అనమాట. మీ హస్బెండ్స్కి కూడా అంతేనా? నేనైతే ఈ ఇయర్ ఇంట్లో ఉన్న లక్ష్మీ విగ్రహంని ఇలా పెట్టి చేసుకున్నాను అనమాట సింపుల్గా. సో మీకు నచ్చిందా నా బ్యాక్డ్రాప్ డెకరేషన్ అంతా? కామెంట్ చేయండి నచ్చితే. ఇక్కడ నేనైతే పంచామృతం, గుగ్గుళ్ళు, ఇంకా దద్దోజనం, అలాగే చింతపండు పులిహోర, ఇంకా తీపన్నం అయితే చేశాను అమ్మవారికి నైవేద్యాలుగా. సో మా సొంత ఇంట్లో ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అయితే ఇలా చేసుకున్నాము. ఈ వ్లాగ్ అయితే ఇంతే. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.